ఓం కేశవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం కేశవాయ నమః. శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి దేవస్థానం, శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి దేవస్థానం, ర్యాలీ గ్రామం, ర్యాలీ గ్రామం, ర్యాలీ క్షేత్ర నివాసాయ ర్యాలీ క్షేత్ర నివాసాయ ర్యాలీ క్షేత్ర నివాసాయ సాలగ్రామ శిలాత్మనే శ్రీ విష్ణు దివ్య రూపాయ జగన్మోహన మంగళం. అత్యామూర్తి స్వయంభూ క్షేత్రం క్షేత్రం శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఫస్ట్ కాలు కడుక్కొని దేవస్థానం లోపలికి జయ విజయలు ఆలయ ప్రవేశం జరుగుతుందండి. ధ్వజస్తంభ దర్శనం పైన పెరుమాళ్ సుదర్శన చక్రం దర్శనం చేసుకోండి. మోక్షం కలిగించేటువంటిది సుదర్శన పెరుమాళ్. సుదర్శన పెరుమాళ్ళని చక్రవర్తి. ఈ గుడి చూడండి ఎంత ఆనందంగా ఉందో. ఇక్కడ ఇక్కడ ఖచ్చితంగా కాలు కడుక్కొని వీళ్ళు గర్భాలయ దర్శనం కావున భక్తులు కాలు కడుక్కొని వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో దేవాలయము. ఇక్కడ ప్రతి భక్తులు కూడా ఖచ్చితంగా కాలు కడుక్కొని వెళ్ళవలసి వస్తుంది. చూడండి ఇక్కడ ఇలా రాసి ఉన్నారు, గర్భాలయం దర్శనం కావున భక్తులు కాలు కడుక్కొని ఇక్కడ తప్పక వెళ్ళాలి. ఇక్కడ స్వామివారి పాదాలు కూడా ఉన్నాయండి, పెరుమాళ్ పాదాలు దర్శించుకోండి. ఓం నమో నారాయణాయ. స్వామివారి పాదాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ జగన్మోహిని కేశవ స్వామి వారి స్థల పురాణం గురించి ఉందండి. ఇది ఒకసారి ఆలయ చరిత్ర అండి. ఈ శిలాఫలకం మీద రాసి ఉంది. ఆలయ స్థల పురాణం. స్వామివారి క్షీరసాగర మదన సమయమునందు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారంలో దేవతలకు రాక్షసులకు అమృతం పంచిపెట్టి రథంపై వస్తుండగా ఈ ఉభయ గోదావరుల వశిష్ఠ గౌతమి మధ్య ప్రాంతానికి వచ్చేసరికి రథచక్రానికి ఉండేటటువంటి శీల అంటే ఇరుసు రాలిపడింది. వెనుదిరిగి చూసేసరికి శివుడు ఊహింపబడి వస్తుండగా గ్రహించి, విష్ణు మాయ అని శివుడు గ్రహించి సిగ్గుపడి ఎదురుగా శ్రీ ఉమా కమండలేశ్వరునిగా అవతరించారు. ఆ సన్నిధి కూడా దీనికి ఎదురుగా ఉన్నది. రథం శీలం రాలిపడటం వలన ఈ గ్రామానికి ర్యాలీ అని పేరు వచ్చింది. పూర్వం రత్నాపురం అనే పేరుతో ఈ క్షేత్రాన్ని పిలిచేవారు. రథం యొక్క చక్రం పడటం వల్ల దీనికి ర్యాలీ అని పేరుగా ఇక్కడ చెప్తున్నారు. పురాణాల ప్రకారం కృతయుగంలో శ్రీ స్వామివారు శాలగ్రామ శిలగా వెలిసినారు. 11వ శతాబ్దంలో చోళరాజుల కాలంలో తూర్పు చాళుక్య రాజరాజ నరేంద్రుని కాలంలో ఆలయ నిర్మాణం జరిగినట్టుగా ఇక్కడ చరిత్ర చెప్తున్నది. ఈ స్వామివారు శాలగ్రామ శిల స్వయంభూ ఏకశిలగా అవతరించారు. ముందుకే కేశవస్వామి పురుష రూపంలో, వెనుక జగన్మోహినిగా స్త్రీ రూపంలో అవతరించారు. స్వామికి కిరీటం, మకర కుండలాలు, కర్ణపత్రాలు, కంఠం ముడతలు పడినట్లుగా ఉంటాయి. కౌస్తభమణిహారాలు, జపమాల, యజ్ఞోపవీతం, నాభిస్థానం, ఉత్తరేయం, శంఖం, చక్రం, గద, వస్త్రం, హస్త్రం, ఉంగరాలు, గోళ్ళు, వాటి యొక్క నైపుణ్యత,
అభయహస్తం, హస్తరేఖలు, భార్యలు శ్రీదేవి భూదేవి గరుత్మంతుడు పాదసేవ చేసుకుంటున్నట్టుగా ఇక్కడ ఉంటారు. విష్ణు పాదోద్భవి గంగా, ఈ రెండు పాదముల మధ్యలో గంగాదేవి విగ్రహం పద్మాసనంలో ఉండగా నిరంతరం గంగ స్వేదబిందువుల వలె నిత్యం స్రవిస్తూ ఉంటుంది. పరమ భాగవతోత్తములు పాదసేవ చేస్తున్నట్లు ఉండను. ఉభయపార్శ్వములందు ఉన్న చెట్లు శ్రీ కృష్ణమూర్తి వారి గోవర్ధనగిరి ఎత్తినట్లుగా మకర తోరణం రీతి ఆలయములో కేశవస్వామి ఆలయ శిఖరం దశావతారములు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, బుద్ధ, కల్కి అవతారములు, తుంబురు నారదులు గానం చేస్తున్నట్లుగా, కిన్నెర కింపురుషులు పుష్పమాలలుగా వేస్తున్నట్లుగా, రంభా ఊర్వశి నాట్యం చేస్తున్నట్లుగా ఈ శిల చుట్టూ ఉండటం ఒక విశేషం. ఆదిశేషు పడగ విప్పినట్లుగా ఉంటుంది ఇక్కడ. వెనుక స్త్రీ రూపంలో శిఖ చుట్టుకున్నట్లుగా శిఖ, చామంతి పుష్పం, కురులు, వాటి నైపుణ్యత, దండకడియాలు, కచ్చపోసినట్లుగా చీరకట్టు, కుడికాలి తొడ మీద తెల్లగా పొడవుగా పుట్టుమచ్చ పద్మినీ జాతి స్త్రీల లక్షణం. కాళ్లకు అందెలు గజ్జలతో మోహిని రూపంలో అవతరించి ఉన్నారు ఈ స్వామి. గర్భాలయం ప్రవేశం ఉన్న పురాతన ఏకైక దేవాలయం. అరుదైన సాలగ్రామ స్వయంభూ ఏకశిల. ముందు వైపు కేశవస్వామిగా పురుష రూపంలో, వెనుక జగన్మోహినిగా స్త్రీ రూపంలో స్వయంగా అవతరించున్నారు శ్రీ స్వామివారు. శ్రీ స్వామివారి పాద పద్మముల నుండి నిరంతరము గంగ ప్రవహించుట ఇక్కడ ప్రత్యేకత. ఈ క్షేత్రాన్ని మనము పాలకొల్లు క్షేత్రంలో దిగి అక్కడి నుండి రాజోలు వచ్చి రాజోలు మీదుగా ఈ ర్యాలీ క్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ ఆలయాన్ని చిత్రపటాలు దర్శించండి. టిక్కెట్ల కౌంటర్. ఇక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణాలుగా ప్రతిరోజు కళ్యాణం చేస్తారు. ఇది జగన్మోహిని ఆలయ ప్రత్యేకత. ఈ జగన్మోహిని ఆలయానికి మనము రాజోలు నుంచి రావచ్చు. ప్రతినిత్యము ట్యాక్సీలు ఉంటాయి. మామూలుగా ర్యాలీ ఒక పుణ్యక్షేత్రం, దీనికి బస్సు సౌకర్యం కూడా ఉంది కాబట్టి ఇక్కడికి రావచ్చు. ఈ ర్యాలీని మనం తప్పకుండా జీవితంలో సందర్శించాలి. ఇది కోనసీమ ప్రాంతంలో ఉన్నది. కోనసీమ మనము చూస్తూ ఉంటే చాలా అందంగా కొబ్బరి చెట్లతో ఉంటుంది. ఇది శ్రీమన్నారాయణ క్షేత్రం కాబట్టి ఇక్కడ ఒక దివ్యపాసనం కూడా మనం చెప్పుకోవచ్చు. కన్ననల్లాల్ ఇళ్ళకండి శరణదు నిర్కవందు మన్నిను పార నీకు దర్కే వడమధుரை పిరందాన్ తిన్నమానుం ఉడమై ఉండేల్ అవన అడి சேர்த்து ఇమనో ఎన్న వేండా నుమ్మదాత్తం అవనన్ని మత్తిల్లయే. ఇది శ్రీకృష్ణ పరమాత్మను గురించి చెప్పిన ఒక దివ్య పాసురం. ఇది దివ్య ప్రబంధంలోనిది. మనకు నమ్మాల్ వాళ్ళు అనుగ్రహించినది. ఏ ఆలయానికి వెళ్ళినా మనము మొదట ఆ స్వామిని పరిచయం చేసుకోవాలి. అకృతిమత్వ చరణారవింద ప్రేమ ప్రకర్షావధిమాత్మవంతం పితామహం నాథమునిం విలోక్య ప్రసీద మద్వృత్తం అచింతయత్వా. మనము స్వామిని మన పెద్దల గురించి చెప్పి పరిచయం చేసుకోవాలి. మన పెద్దలలో ఒకవేళ మంచి తపస్సాలులు పుణ్యమూర్తులు ఉంటే వాళ్ళ పేరు చెప్పుకోవచ్చు. లేకపోతే మన ఆచార్యులు, మన ఎవరైతే సంవత్సరాణం చేశారో వారినే ఆచార్యులు అంటారు. వారే మోక్షానికి కారకులు. మనకి సంవత్సరాణం చేసింది మాకు శ్రీ 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 పరమ పరివ్రాజకాచార్య త్రిదండి శ్రీ చిన్నజీయర్ రామానుజ జీయర్ స్వామివారు. వారికి మన తల్లి కూడా చెప్పాలి. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం అని ఒక ఆయన తనే చెప్పి తరువాత మనము తనే చెప్పిన తర్వాత ఫోటో ఈ చూడండి, గోవు కన్నన్ శ్రీకృష్ణుడు కాడి తనే చెప్పాలి, దివ్యపాసనము చెప్పాలి. అప్పుడే స్వామికి ఇష్టమని మనము గ్రహించాలి. ఈ విధంగా మనము
ఇదంతా ఆలయ విశేషత. ఈ క్షేత్రానికి హైదరాబాద్ నుంచి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ పాలకొల్లో దిగి అక్కడి నుంచి మనం ఒక ట్యాక్సీలో కానీ దేనైనా చేసుకొని రావడానికి మనకి అనుకూలంగా ఉంటుంది. శ్రీమాధవాంగ్రి జలజద్వయ నిత్య సేవా ప్రేమ విలాసయ పరాంకుశపాదభక్తం కామాదిదోష హరమాత్మ పదాశ్రితానాం రామానుజం వ్యతిపతిం ప్రణమామి మూర్ధ్నా. ఈ ఆలయంలో గర్భాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోవచ్చు. దానికి కేవలం ఒక 20 రూపాయలు టికెట్గా తీసుకుంటారు. స్వామి చాలా జగన్మోహనుడు కాబట్టి చాలా అందంగానే ఉంటాడు. ఇది చెప్పవలసిన అవసరం లేదు. ఇది గర్భాలయంలో వెళ్ళే క్షేత్రాలలో ప్రత్యేకమైనది. కాళ్ళు కడుక్కొని వెళ్ళాలనే నియమం ఇక్కడ ఉన్నది. వెళ్ళే ముందే కాళ్ళు కడుక్కొని వెళ్ళమని అక్కడ మనకు మార్గదర్శకాన్ని చేస్తూ ఉంటారు. జయ రామానుజ, జయ జయ రామానుజ.